హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో చుక్క నూనె లేకుండా చాలా హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ డిన్నర్కైనా కూడా సూపర్గా ఉంటుందండి. డైట్లో ఉన్న వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుందండి. ఈ సమ్మర్లో అయితే ఒంటికి చలవ కూడా చేస్తుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మందపాటి అటుకులు 1 కప్పు వరకు తీసుకోండి. ఈ రెసిపీకి ఖచ్చితంగా మందపాటి అటుకులు తీసుకోవాలండి. ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని నీళ్లు పోసి 2 సార్లు వాష్ చేసుకోండి. లైట్గా అలా 2 సార్లు కూడా నీళ్లు వంపేసుకోండి. నీళ్లు పూర్తిగా వంపేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు వదిలేయండి. మనకు అటుకులు అనేది కొంచెం మెత్తబడతాయండి. ఈలోపు ఒక వెడల్పాటి కడాయి పెట్టేసి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో ఆ కప్పుకు 1/2 కప్పు వరకు పూల్ మక్నా తీసుకోండి. పూల్ మక్నా అనేది చాలా హెల్దీ అండి. బయట సూపర్ మార్కెట్లో పూల్ మక్నా అంటే ఇస్తారండి. అలాగే పూల్ మక్నా కొంచెం వేయించుకుంటే క్రిస్పీగా అవుతుందండి. గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి. చేత్తో ఒకటి తీసుకొని ఇలా అంటే పొడి పొడిగా అవ్వాలండి. అప్పుడే మనకు క్రిస్పీగా వేగినట్టు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఒక అరకప్పు వరకు పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు కూడా పొట్టు లేకుండా ఒలుచుకొని ఒక బౌల్లోకి పోసుకోండి. ఈ పల్లీలు కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. అలాగే పూల్ మక్నా ఇలా చుంచి వేసుకోండి. మనకు కలిపేటప్పుడు కూడా ఎక్కడ తగలకుండా ఉంటాయండి ఇలా చుంచి వేసుకుంటే. అటుకులు కూడా పూర్తిగా మెత్తగా అయిపోయాయండి. ఇప్పుడు ఇదే బౌల్లో పూల్ మక్నా కూడా వేసేయండి. కీరదోస ముక్కలండి ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. ఇవి హెల్త్కు చాలా మంచివి, ఒంటికి చలవ చేస్తాయండి. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో కొలిచి తీసుకోండి. అలాగే 1 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. దీంట్లోకి కొత్తిమీర కూడా చాలా బాగుంటుందండి. తింటుంటే మనకు తెలుస్తుంది ఫ్లేవర్ అనేది. దీంట్లోకి వేయించి జీలకర్ర పొడి చేశానండి. ఆ జీలకర్ర పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. మంచి డైజెషన్ అవుతుందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. లేదంటే మీరు తినేదాని తగ్గట్టు చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ వేయించి పెట్టేసుకున్నాం కదా, ఆ పల్లీలు కూడా దీంట్లో వేసుకోండి. 1 కప్పు వరకు పెరుగు వేసుకోండి. ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు వేసుకోండి. నేను పెరుగులో ఏం వాటర్ వేయలేదండి, డైరెక్ట్ పెరిగే వేస్తున్నాను. అలాగే పుల్లటి పెరుగు కూడా వద్దండి, మామూలు మనం రెగ్యులర్గా యూజ్ చేసే పెరిగే వేసుకోండి. మీ దగ్గర అవిసె గింజల పొడి ఉంటే వేసుకోవచ్చండి. దీంట్లోకి అవిసె గింజలు వేయించి పౌడర్ చేసుకుని దీంట్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి, కానీ నేను వేయట్లేదు. ఇప్పుడు అన్నీ కలిసేలా ఒకసారి లైట్గా కలిపేసుకోండి బాగా. పల్లీలు కూడా మనకు తింటుంటే మధ్య మధ్యలో తగులుతాయండి. టేస్ట్ చాలా బాగుంటుంది అలా తగులుతుంటే. మనం మార్నింగ్ టిఫిన్ కోసం ఏమీ నానబెట్టినప్పుడు ఇలా చేసుకోవచ్చండి. నేను చేసిందైతే ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుందండి. ఇది చూడండి, పూర్తిగా కలిసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. మనకు ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే మార్నింగే ఎటువంటి ఆయిల్ లేకుండా ఇలా తీసుకుంటే డే అంతా కూడా యాక్టివ్గా ఉంటుందండి మనకు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.